చట్టంలో తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయవలసిన దస్తావేజు ఒక్క సందర్భంలో తప్ప, అదేదంటే డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్, ఈక్విటబుల్ మార్ట్గేజ్. ఒక వ్యక్తి తనకున్న ఆస్తికి సంబంధించిన హక్కుపత్రాలను తీసుకుపోయి నోటిఫైడ్ ఏరియాస్లలో అంటే గవర్నమెంట్ ఏరియాస్ నోటిఫై చేసింది, ఆల్ మున్సిపాలిటీస్ నోటిఫైడ్. అదేవిధంగా మున్సిపాలిటీ కాని ప్రాంతాలను కూడా కొన్నిటిని నోటిఫై చేసి గజెట్లో ప్రచురించారు. ఆ ప్రాంతాలలో ఈ డాక్యుమెంట్ తీసుకుపోయి, అయ్యా నేను ఈ డాక్యుమెంట్ నీ దగ్గర పెడుతున్నా, ఈ ఫలానా లోన్ తీసుకున్నా, ఈ లోన్ కింద దీన్ని హామీగా ఇస్తున్నా అని ఒక కాగితం రూపంలో వ్రాసి ఇస్తే, నోటి మాటలు సరిపోవు, కాగితం రూపంలో వ్రాసిస్తే దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ మిగిలిన ఏ విధమైన తాకట్టు రకరకాల తాకట్లు ఉన్నాయి. సింపుల్ మార్ట్గేజ్, ఉస్ఫ్రక్చరీ మార్ట్గేజ్ అంటే కబ్జా కూడా అతనికి ఇచ్చేసేయడం, కండిషనల్ మార్ట్గేజ్ అంటే అందులో ఆ పీరియడ్ దాటే వరకు ఇతను డబ్బులు చెల్లించకపోతే సేల్గా కన్వర్ట్ అయిపోతుంటుంది, ఇంగ్లీష్ మార్ట్గేజ్, ఇట్లా రకరకాల మార్ట్గేజ్లు ఉన్నాయి. ఈ అన్ని మార్ట్గేజెస్ కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ కావాల్సినే. ఇవాళ దాకా చెప్పినట్టుగా గిఫ్ట్లో లాగానే ఇందులో కూడా ఇద్దరు సాక్షులు తప్పనిసరి సంతకం చేస్తేనే మార్ట్గేజ్ చెల్లుబాటు అవుతుంది.